చంద్రబాబు ఆలోచనలు అత్యంత నీచంగా ఉన్నాయని విమర్శించారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. చంద్రబాబు చేసిన తప్పులకే అలిపిరి ఘటన జరిగిందని, వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి అలిపిరి ఘటన నిదర్శనమన్నారు. పవిత్ర లడ్డూ ప్రసాదంపై విష ప్రచారం ఆపాలన్నారు. ప్రశ్నించిన అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేశారని, పరామర్శించడానికి వెళ్లడానికి వైఎస్ జగన్ పర్యటనలో ఆటంకం సృష్టించారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు రకరకాల విన్యాసాలకు, రకరకాల కుట్రలకు, కుతంత్రాలకు తెరదీసినారు. అయినా కూడా తప్పించుకోలేక పోతున్నాడు. శివునాజ్ఞ లేనిదే సీమైనా కుట్టదంటారు. 23 క్లైమోర్ మైన్స్ను కేవలం వెంకటేశ్వర స్వామికి ఆగ్రహం వచ్చి ఆయనకు కోపం తెప్పించే ఆ 23 క్లైమోర్ మైన్స్ పేలినవనేది నువ్వు మైండ్లో పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంబటి రాంబాబు, జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టడం కానీ, దేవాలయాలకు పోయి వస్తున్నప్పుడు కానీ వాళ్ళ మీద దాడులు చేయడం జరిగింది. వాళ్ళ ఇండ్లపైన పొగ బాంబులను, అదేవిధంగా పెట్రోల్ బాంబులను వేసడమే కాకుండా ఆ ఇండ్లను ధ్వంసం చేసిన యావత్ రాష్ట్రము కలకలం పోయింది. అలాంటి ఘటనలో మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇండ్లను పరామర్శించడానికి పోతే రకరకాల రిస్ట్రిక్షన్స్ను, రకరకాలుగా ఆయనకు ఆటంకాలను, ఆయన ఇంట ఎవరు పోకుండా నోటీసులు ఇవ్వడం, జనం అస్సలు వెళ్ళకూడదని ఆంక్షలు విధించడం, అన్ని ఆంక్షల నడుమ కూడా లక్షలాది జనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం బయటకు వచ్చిన సంగతి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు.